కనుకనే యోగుల మధ్య ఇలాంటి పదార్థాలు ఉండడం వల్ల వాళ్ళ భోగాల్లోకి లోను కారు. కానీ భోగజీవం లేనటువంటి లౌకిక జీవనుల వద్ద ఇవి ఉంటే వాళ్ళు పతనమైపోతారు. ఒక్కొక్క కథలో ఎంత లోతు ఉంటుందో చూడండి. కానీ అహంకారంతో బలపరాక్రమంతో మిడిసిపడుతున్నటువంటి గనుడికి ఋషి చెప్పిన మాటలు చెవికి ఎక్కలేదు. వెంటనే నువ్వా నన్ను నిరోధించేది అని చెప్పి ఆ సైన్యాన్ని అన్నట్ట, వెళ్ళక్కడ ఉన్నటువంటి మణి తీసేయండి అని. సైన్యానికి భయం వేసింది. ఎందుకంటే మహర్షులతో పెట్టుకుంటే బతుకేమవుతుందో తెలుసు. మహర్షుల దగ్గర ఆయుధాలు లేకపోవచ్చు, తపస్సు ఉంటుంది తెలుసుకోండి. ఇక్కడ మహర్షి దగ్గర ఏమీ చేతకాని వాళ్ళకి కనబడవచ్చు, సెక్యూరిటీ గార్డులు ఉండకపోవచ్చు, కానీ తపశ్శక్తి ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. ఇక్కడ అది ఉన్నటువంటి చోటుకి ఎవడు వెళ్ళలేడు, హాని కలిగించదలుచుకుంటే మసవుతాడు. ఇది తెలుసుకోవాలి. ఇక్కడ అది తెలిసినటువంటి రాజసైన్యం ముందుకు వెళ్ళడానికి భయపడింది. పిరికి దద్దమ్మల్లారా, మీరు భయపడుతున్నారు, నేను ఇంద్రుడినే జయించిన వాడిని, బృహస్పతి కూడా నన్ను ఏం చేయలేకపోయాడు తెలుసా. ఒకవేళ బృహస్పతికి శక్తి ఉంటే ఇంద్రుడిని రక్షించుకునేవాడు. వేదములన్నీ తెలిసిన బృహస్పతి ఊరుకున్నాడు, బ్రహ్మ ఊరుకున్నాడు, ఈ మహర్షి అంతా భూమి మీద తపస్సు చేసుకుంటున్న కపిలుట్ట అని తిన్నగా వెళ్ళి ఆ పూజామందిరంలోని చింతామణి తీసుకొచ్చాట. మహర్షికి మహాకోపం వచ్చింది. కానీ నిగ్రహించుకున్నాడు. ఆయన నిగ్రహించుకున్నాడు తెలుసుకోవాలి. ఎందుకంటే ఓరి దుర్మార్గుడా, నేను కోపగించుకుని నిన్నొక్క మాట అంటే నువ్వు సైన్యంతో సహా భస్మమైపోగలవు, కానీ నా తపస్సు ఖర్చు అవుతుంది కనుక నేను ఇప్పుడు శపించనన్నాడు మహానుభావుడు. ఒక్క మాట అన్నాడు. ఇక్కడ ఇదండి, కోపంతో ఒక మాట అంటే తాను చేసుకున్న తపస్సు వ్యర్థమవుతుంది. నిన్ను నేను కొత్తగా శపించక్కర్లేదు. ఒకటి బ్రాహ్మణ ద్రవ్యం, తాపసుల ద్రవ్యం, వేదవేత్తల ద్రవ్యం, దేవతల ద్రవ్యం ఎవడు తింటాడో వాడు సమూల నాశనమవుతాడు. ఇది శాస్త్రం అన్నాడు. ఇక్కడ గొప్ప విషయం అండి. ఇక్కడ మహాత్ములు తపస్సుతో సంపాదించుకున్నది, తపస్సుకు వినియోగించే ద్రవ్యాన్ని అహంకరించి తీసుకుపోతూ ఉంటే ఈ పేద తాపసి మాట చెవికి ఎక్కలేదు వాడికి. వెంటనే ఒక్క మాట అన్నాడు. ఇలాంటి వాళ్ళ చరిత్ర ఎన్ని చోట్లోని ఇలాంటి అహంకార పూరితులు వచ్చారయ్యా. కాలం కలిసి వచ్చినప్పుడు ప్రతివాడు అహంకరిస్తూ ఉంటాడు. కొంతకాలం హాయిగా జరిగిపోతుంటుంది పూర్వపుణ్యం వల్ల, ఇప్పుడు చేసుకున్న తపస్సుల వల్ల. అప్పుడు అనుకుంటాడు తను మించిన వాళ్ళు లేడని, కానీ తపస్సు ఖర్చు అవుతుంది. అప్పుడు మోకాలు చిప్పులు పగులుతాయి. నిన్ను దెబ్బతీయడానికి మహాత్ముడు ఎవడో వస్తాడు అన్నట్టు ఒక్క మాట. ఇది ఋషి నోట నుంచి వచ్చిందిగా, ఒక మహాత్ముడు వస్తాడని. వెంటనే మిగిలిన వాళ్ళు భయపడ్డారు, కానీ ఆయన అహంకరించి వెళ్ళిపోయాడు. ఆయన అక్కడి నుంచి పైగా తిన్నగా వెళ్ళి అక్కడ వానప్రస్థంలో ఉన్న తండ్రి దగ్గరికి వెళ్ళి తన ఘనకార్యం చెప్పాడు. అక్కడ చెప్తే, ఎంత పాపం చేసేవరా బాబు, నేను ఒక మహర్షిని ఆశ్రయించి తపస్సు చేయడం వల్ల నువ్వు పుట్టావే, మహర్షి తపస్సు ఎంత గొప్పదో నీకు తెలియదు, వెళ్ళి కాళ్ళ మీద పడి చింతామణిని అప్పగించంటే మీ ముసలాళ్ళకి చాదస్తం వదలదా అన్నట్టండి. మీరు ఏమైనా చాదస్తం మాటలే చెప్తారు కానీ నాకేం పర్వాలేదు, దేవతలు కూడా నాకు గడగడ వణుకుతారని రాజ్యానికి వెళ్ళిపోయేట. తండ్రి మాట కూడా చెవికి ఎక్కలేదు. ఎందుకంటే వినాశకాలం వచ్చినప్పుడు పెద్దలు చెప్పిన మాట కూడా చెవికి ఎక్కదు కదా. తినగా వెళ్ళిపోయాడు గనుడు, రాజ్యపాలన చేస్తున్నాడు. ఈ లోపల కపిల మహర్షి ధ్యానానికి కూర్చుని ప్రణవధ్యానం చేస్తూ పరాశక్తిని ఉపాసించాడు, అమ్మను ఉపాసించాడు, మహామాయను ఉపాసించాడు. అంటే అమ్మని ఇప్పుడు మహామాయా శక్తిగా ఉపాసిస్తున్నాడు. మహామాయ అంటే మనం ఏంటో చెప్పుకున్నాం, విచిత్ర కార్యకరీ శక్తి, జగన్నిర్మాణ పటీయసి అనేటువంటి శక్తే మహామాయ. అంటే పరమేశ్వరుడు ఏ శక్తితో సృష్టిస్థితిలయలు చేస్తున్నాడో, ఏది మనం వర్ణించలేమో, మన మాటకి మనస్సుకు అందదో ఆ శక్తి పేరు మాయ. ఇక్కడికంతే తెలుసుకోండి చాలు. ఆ మహామాయా శక్తి త్రిగుణాత్మిక అయినటువంటి మహామాయా శక్తి ఇతని తపస్సుకు సంతోషించి ప్రత్యక్షమైంది ఆ తల్లి మహామాయాశక్తి. వెంటనే నువ్వు నన్ను తలంచుకోవడానికి కారణం ఏమిటి అంటే, అమ్మా తపస్సు మీద ధర్మం మీద దాడి జరిగితే ప్రపంచానికి వినాశనం ఏర్పడుతుంది. అది నాకేదో నష్టం కాదు, చింతామణి పోవడం వల్ల నాకేం నష్టం కాదు, చింతామణి మీద నేను ఆధారపడలేను, చింతామణి కోసం నేను జీవించడం లేదు. కానీ ఒక తపస్సుపై ఒక దాడి జరిగిందంటే ఇది దుష్ప్రభావము, దీనివల్ల ప్రపంచానికి ప్రమాదం ఏర్పడుతుంది తల్లి. అలాంటి దుష్టుడు ప్రభువైతే ఇంకా ప్రపంచానికి నాశనం. చూడండి ఇక్కడ, దుష్టుడికి అధికారం దొరికితే ప్రపంచానికి నాశనం, అధికారంలో ఉన్నవాడు దుష్టుడైతే దెబ్బ. రెండు మాటలు జాగ్రత్తగా విన్నారు కదా. దుష్టుడికి అధికారం వచ్చినా, అధికారంలో ఉన్నవాడు దుష్టుడైనా ప్రపంచ వినాశ హేతువు కనుక అలాంటి గనుడు లోకనాశన హేతువు. లోకకాంక్ష కలిగిన నేను వాడిని నశింపజేయమని నేను ప్రార్థిస్తున్నాను అన్నాడు. అంటే మహర్షులకు ప్రతీకార దృష్టి ఉండదు, మహర్షికి ప్రతీకార దృష్టి లేదు, లోకక్షేమం కోసం కోరుకున్నాడు. అప్పుడు మాయాశక్తి ఒక్కసారి ఆలోచించి, ఇప్పుడు నీకు ఈ విషయంలో సహకరించాలి అంటే నీకు మంత్రాన్ని ఉపదేశిస్తాను, ఆ మంత్రం జపం చేయి. ఆ మంత్రం ఎలా జపం చేయాలో అమ్మవారు బోధించారు. ఏ జపమాలు పట్టుకోవాలి, ఆసనం ఎలా ఉండాలి,
రోజు మొత్తం మీద ఎలాంటి నియమపాలన చెయ్యాలి. ఈ జపం ఇంత సంఖ్య చేయి, ఈ సంఖ్య పూర్తయ్యాక హోమం చేయి. అప్పుడు హోమంలోంచి నువ్వు జపించిన మంత్రాధిదేవత నీకు వస్తాడు. అయితే నీకు నేను చెప్తున్న విషయం ఏంటంటే, హోమంలో చేస్తున్నంతసేపు మంత్రాధిదేవతను హోమాగ్నిలో ధ్యానించు. ఈ ప్రక్రియలన్నీ నేను సాధకుల కోసమే చెప్తున్నానండి. చాలామంది అనుకుంటూ ఉంటారు, నిప్పుల్లో నెయ్యి పోస్తారండి, ఏమొస్తుంది మనకి అని. అందులో పోస్తే ఏమొస్తుందో మనం చెప్పగలమా? మనకు అర్థం కాదది. ఒకప్పుడు అప్పయ్య దీక్షితులు వారు హోమం చేస్తూ ఉంటే అక్కడికి ఒక రాజు హోమానికి వెళ్ళి వస్త్రములు ఇచ్చేట కానుగ్గా. వెంటనే ఆ వస్త్రములు తీసి అగ్నిహోత్రంలో పడిచేట మహానుభావుడు. వెంటనే పక్కనలకు పడని వాళ్ళు ఉంటుంటారు కదా, ఎవరయ్యా అంటే పండితులకు పడిన వాళ్ళు పండితులే. అందుకే అప్పయ్య దీక్షితుల పక్కన ఒక పండితున్నట్ట. ఆయన తిన్నగా రాజుగారితో చెప్పి, ఆయనకి అంత అహంకారం చూశారా, మీరు ఇచ్చిన బట్టలు అందులో పడేసాడని చెప్పారట. ఆ రాజుగారు కొంచెం అవమానంగా ఫీల్ అయ్యాడు అప్పుడు. కానీ రాజుగారు ఏదో బాధపడుతున్నారని పండితుడు తెలుసుకున్నాడు అప్పయ్య దీక్షితులు. మరుసటి రోజు మళ్ళీ యజ్ఞం దగ్గరికి రాగానే ఒక్కసారి అగ్నిహోత్రం వైపు చూడు అని చెప్పారట ఆయన. చూడగానే అగ్నిహోత్రుడు నిన్న వేసేసి భస్మమైపోయిన మనకేవి కనబడ్డాయో ఆ వస్త్రములు ధరించి కనబడ్డాడండి అగ్నిహోత్రుడు. కనుక అగ్నిహోత్రంలోకి వెళ్ళింది దేవతకి వెళుతుంది తెలుసు.